దీపావళి పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒక రౌడీ షీటర్ పోలీస్ కానిస్టేబుల్ ను చంపడం దురదృష్టకరమని, స్వయానా ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్న శాంతి భద్రతలు విఫలమయ్యాయని ఆరోపించారు. చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే కేబినెట్ మంత్రుల కుటుంబ సభ్యులు చేసుకుంటున్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ వేసి నిజాలు తేల్చాలంటూ హరీష్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అగ్రికల్చర్ పెంచితే కాంగ్రెస్ ప్రభుత్వం గన్ కల్చర్ పెంచిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. అరే కేబినెట్ లో ఏం జరిగిందని నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. కేబినెట్ మంత్రి గారి కుమార్తె చెప్పింది కదా. వారి మంత్రివర్గ కుటుంబ సభ్యులే ఉన్న విషయాలన్నీ కూడా బయట పెట్టారు. ముందు దాని మీద వాళ్ళకి సమాధానం చెప్పమనండి. గన్ ఎవరు తెచ్చారో సమాధానం చెప్పమనండి. ఇవాళ ఎందుకు పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లు చేస్తున్నారో దానికి సమాధానం చెప్పండి. ఎండోమెంట్ ల్యాండ్ విషయంలో ఆవిడ చేసిన ఆరోపణల మీద ఒక సిట్ వేయండి, లేదా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వేసి మన న్యాయం మీద వాస్తవాలు బయటకు తెచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకు దాన్ని హషప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇలా 3-4 అంశాల మీద అక్కడ ఆరోపణలు వచ్చినాయి. వాటి అన్నిటి మీద ఒక సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా. ఇవి మేం చేసిన ఆరోపణలు కాదు, మీ కేబినెట్ మంత్రులే చేస్తున్న ఆరోపణలు, మీ కేబినెట్ మంత్రుల యొక్క కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు. వీటన్నిటిని బయటకు తీయండి. బయటకు రావాలి. నిజంగా మీరు తప్పు చేయలేదు అంటే, మీరు ఇలాంటి జరగలేదు అంటే విషయాలు బయటకు తీసుకురండి. తప్పు చేయకపోతే పోలీసులు మంత్రి గారింటికి ఎందుకు పోయారు? తప్పు చేయకపోతే మంత్రి గారి కుమార్తె ముఖ్యమంత్రి సన్నిహితులే సెటిల్మెంట్ చేశారని చేసే ఆరోపణ మీద ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్తలేదు? ఇలా హైదరాబాద్ గుండా రాజ్యంగా మార్చారు. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తే మీరు గన్ కల్చర్లు పెట్టి పెట్టుబడిదారుల దగ్గర అక్రమ వసూళ్లు చేసి వాటాల్లో పంచుకోవడంలో తేడాలు వచ్చి మీరు తన్నుక చేస్తున్నారు. ఇలా పాలన చేస్తున్నారా? వాటాలు పంచుకోవడం కోసం మీలో మీరు తన్నుక చేస్తున్నారా? బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.